ఇప్పుడైతే పొద్దున మా ఆవిడైతే మా పాపకు అన్నం తినిపిస్తుంది. చూడండి చైత్ర ప్లస్ ఈమె కూడా కుత్తి కూడా అన్నం తిన్నది. గుడ్ మార్నింగ్ చెప్పవా నీకు ఏమైంది? నోట్లేదు పొక్కులు వచ్చినట్టు ఉన్నాయి, పొక్కులు వచ్చాయని చెప్తుంది. పొద్దున స్నానం చేసిన పాప మాకైతే పాప అనిపిస్తుంది. టమాటా చట్నీ ప్లస్ అన్నం అయితే తినిపిస్తుంది. ఏదైనా ఉప్మా చేయమంటే బాగా సరి పెడుతుందని చెప్పింది. ఎందుకంటే పొద్దున మావిడ 5 గంటలు లేచింది పాపం. ఇప్పుడు ఇవన్నీ అయితే పనులు మావిడ చేసింది. వీళ్ళిద్దరు అయితే కలిసి తింటున్నారు. ఇది వచ్చేసి అన్నము ప్లస్ ఇదైతే మిల్మేకర్ నానబెట్టింది మా కోసము. మిల్మేకర్ కర్రీ చేస్తారట. మనకేనా మిల్మేకరు? ఇద్దరైతే పొద్దున ఇట్లా తినిపిస్తుంది మావిడ. టమాటాలు లేకుండా కొంచెం తీసుకురావాలన్నా కొంచెం అన్న వద్దు. ఈమెకి కొంచెం అన్నం ఈమె తింటుంది, ఈమెకి సరిపోతుంది. ఈమె ఎక్కడ తింటుంది అన్న? సరే ఈమెది కూడా మొత్తం పొద్దున అది పట్టి బూర పట్టి ఊగుతుంది, ఆడుకుంటాం. అయిపోయింది ఆట రాలేదు చైతు, ఆట రాలేదా? వస్తుందా ఆట వస్తుందా? ఏది ఆట బేట? వెళ్ళిందా ఆటో? వెళ్ళిందా? ఏంటి చేయి పడే కదా. పెట్టు ఎటు పడతా ఏం కాలే లే దేవలిందా? ఇప్పుడైతే మా పాపని ఆటో ఎక్కిస్తుంది. షట్టరు మమ్మల్ని ఏమనుకో. చిన్న షట్టర్ షట్టర్ కావాలట. ఇద్దా చెల్లి అక్కడ చైన్ గిని ఇప్పేసి మొత్తం తీసేసి వచ్చాయి. ఏం చెప్పినా ఈరోజు పొడ ఇగో చూసినావా, ఇగో బుడ్డ అంటే ఇచ్చింది. ఎట్లా వేసుకొని పోరా చెప్పు. పోయింది బా బాగా చెప్పు. బాగా చెప్పు అక్క, బాగా చెప్పు. చెప్పవా? బాగా అయితే Kacip, wah tidak.
ఇచ్చేసిన ఇప్పుడైతే మా కోసం కర్రీ చేసుకుంటున్నాను. పాపకైతే టమాటా కర్రీ చేసేసాను. కొంచెం అయితే మిగిలింది. ఇక మా కోసం అయితే మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నానబెట్టేసి కట్ చేసుకున్నాను సగం సగం, లేకుంటే పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక తాలింపు అయితే వేసుకున్నాను. టమాటాలు ఉల్లిగడ్డలు అయితే ఉడికించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని వేసుకుంటున్నాను. మా పాప అయితే తాత దగ్గర ఉందట. కొద్దిసేపు ఒక 15 నిమిషాలు కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటే అయిపోతుంది. మనకు వాటర్ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే వాటరే కావాలా, మా ఆయనకైతే ఎక్కువ నీళ్ళ కూరలు అంటేనే ఇష్టం. అయితే మా ఆయన పెట్టేసిండు. చాయ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే పోసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్చర్ చేయాలా. దీని ఏది లాస్ట్లో పోసేసాను చాయ్ అయితే. ఇక ఇప్పుడైతే ఇక 2 రకాల మిక్చర్ అయితే చేస్తాను. 2 రకాలదే అయిపోయి ఉన్నది. ఆల్రెడీ మొక్క పువ్వలో కలిపేసి ఉప్పు కారం పెట్టేసిన అక్కడ. దీంట్లో అయితే దొడ్డు అటుకులు వేయించానని చెప్పాను కదా, నూనెలో ఫ్రై చేశానని. దీంట్లో ఓన్లీ పసుపు కలిపి పెట్టేయడమే. ఆయన అయితే పిండి కలిపేసిండు. తర్వాత చేస్తాడో మరి ఇప్పుడు చేస్తాడో నేను చేయాలా? సరే చేస్తా. నన్నే చేయమంటున్నాడు. ఇక నేను స్నానం చేస్తా అంటున్నాడు. మా పాప పడుకొని ఉంది కదా, ఆమె లేచేలోపు మా పనులన్నీ అయిపోవాలా. ఆల్రెడీ మొక్క పువ్వలో కలిపేసి ఉప్పు కారం పెట్టేసిన అక్కడ. దీంట్లో అయితే దొడ్డు అటుకులు వేయించానని చెప్పాను కదా, నూనెలో ఫ్రై చేశానని. దీంట్లో ఓన్లీ పసుపు కలిపి పెట్టేయడమే. ఆయన అయితే పిండి కలిపేసిండు. తర్వాత చేస్తాడో మరి ఇప్పుడు చేస్తాడో నేను చేయాలా? సరే చేస్తా. నన్నే చేయమంటున్నాడు. ఇక నేను స్నానం చేస్తా అంటున్నాడు మా పాప. ఇవైతే కాల్ చేసిన ఇవి మొక్క పొవ్వ అంటారు. దీన్ని ఇట్లానే పెట్టాను. దీంట్లో అయితే కారం ఉప్పు అయితే కలపాలి. ఇప్పుడైతే ఇవి అటుకులు, దొడ్డు అటుకులు దొడ్డి, వీటిని కూడా ఇప్పుడు కాల్చాలి నూనెలో. ఇవి అయితే బాగా నూనె పీల్చి ఉంటాయి. ఇవి ఎట్లా పొంగుతుంది. ఇవైతే ఫుల్ నూనెని పీల్చుకుంటాయి చూడండి. ఒక్క ప్యాకెట్ సరిపోదు వీటిని కాల్చడానికి. 1/2 kg అయితే కరెక్ట్ సరిపోతుంది. అన్ని వీటికి 1/2 kg వడుస్తుంది. కొన్ని అయితే ఉన్నాయి. పల్లీలు చకోడీ అయితే ఉంది. ఇవన్నీ షేవ్ ఖారా ఇవన్నీ ఉన్నాయి. ఇవి మొక్క పువ్వ, ఇవి దొడ్డు అటుకుల అయితే అయిపోయినాయి. వీటిని అయితే ఇప్పుడు చేస్తున్నా. మా ఆయన అయితే ఇక మిర్చీలు కట్ చేసిండు. చింతపండు గుజ్జు కూడా నింపేసిండు. ఇప్పుడు ఇక పిండి తడుపుతారు. మా చిన్న పాప అయితే ఈరోజు తొందరగానే పండుతున్నది. ఎందుకంటే పండుకోలేదు తొందరగా. ఇలా అయితే అన్ని బట్టలు సర్దేసుకుంటున్నా. మాకు పెట్టడానికి ప్లేస్ లేదన్నమాట. ఒక టేబుల్ కొందామంటే లోపల కొంచెం ప్లేస్ ఉంది. ఇక షాప్లో అన్నమాట. ఫస్ట్ అక్కడే షాప్ ఉండే, కొంచెం ఉంది, అక్కడ పెట్టేద్దాం అంటున్నాడు మా ఆయన. ఇప్పుడైతే టైం లేదు కదా, సండే ఇక సర్దేసి అన్ని అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి.
అయితే ఏం సవాలంటే కొన్ని కొన్ని పాత బట్టలు ఇవన్నీ ఉన్నాయి, అవి తీసేసి పెట్టాలా. అప్పటి వరకు అయితే సర్దేసి పెట్టా అని ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇవన్నీ బట్టలు మాయనా? కాదు, ఊర్లో వాళ్ళవి. ఎన్ని కాలం? ఇన్ని బట్టలు చూడడానికి నాకే చండాలంగా అనిపించింది. రోజు చూడడం కానీ ఇక టైం దొరికేది కాదు. ఈరోజు అంత గిరాకీ కూడా లేదు. ఇక నా చీరలు అయితే మడత పెట్టేస్తున్నాను. మా ఆయన బట్టలు అయితే అక్కడ పెట్టేశాను. కొన్ని కొన్ని కుర్చీలు అవి కూడా ఉన్నాయి. కుర్చీలో ఇవైతే మా పిల్లల బట్టలు ఇక్కడ సపరేట్ అన్నమాట. ఇవైతే అన్ని నా చీరలు. మా ఆయన నవ్వుతాండు చీరలు అంటే. ఎన్ని ఉంటాయి చీరలు మరి? ఏం కొన్నాయి కాదు, అన్నీ పెట్టినాయే. నిజం నిజం అంటే నిజం. కొన్నాయి ఏమో బీరువాలో ఉన్నాయి, పెట్టినాయి ఇక్కడ ఉన్నాయి. పాత బట్టలే ఎక్కువ ఉన్నాయి. మా ఆయన నాకు బట్టలు లేవంటాడు, కానీ ఆయన బట్టలే ఎక్కువ ఉన్నాయి. నాకన్నా ఆయన బట్టలే, టీ షర్ట్లు, ప్యాంట్లు. జీన్ ప్యాంట్లు అయితే బొచ్చెడు ఉన్నాయి కానీ వేసుకుంటలేడు అసలు. ఇగో ఇవన్నీ మా ఆయన బట్టలు. ఇక్కడ సగానికి సగం బ్లాక్ కలర్, వైట్ కలర్ అన్నమాట. వేరే కలర్స్ అంటే కొనలేదు మా ఆయన. కొనడు కూడా, వైట్ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా అంటే ఆయనకి ఇష్టము. ఇగో ఎన్ని పడతా చెప్పు మరి. ఆడ ఎక్కడ పెట్టాలి? ఎన్ని పెడతావు ఆడ చెప్పు. ఎక్కడ పెట్టాలి చెప్పు. దీన్ని పెట్టరాదా? దానికి ఉండదు, ఆ కొక్కెం ఇట్లా వేలాడి కొంటూ ఉంటా, పెడుతుంటే పడేస్తుంది. ఏడ చూసినా బట్టలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసిన బట్టలు అంటే మరి పిల్లలు ఉన్నారు, మేమున్నాయి. పాత బట్టలు అన్ని పారేయాల అటు తీసుకెళ్ళి. బట్టలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఏడ చూసినా బట్టలు కనబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఎట్లా అంటున్నాడు. ఈరోజు ఇక సదురుతున్నా అని నన్ను సదురుదాండి ఈయన తిడుతున్నాడు. మరి ఎట్లా చెప్పు. పాత బట్టలన్నీ ఒకరోజు తీసుకెళ్ళి అటు పారేద్దాం నదిలా, సరేనా? నదిలా కాకపోయినా అటు వేరే చోట్ల పారేయాలి. బొంతలు కుట్టరేది? అవి డ్రెస్లోనే ఎట్లా కుడతారు, బొంతలు చీరలు కుడతారు కానీ. నీకేం తెలియదా? ఆయనకేం తెలియదు. పొట్టిగా అయిపోయింది చైత్రకి, కృతికకి సరిపోతుంది ఇది. దాచిపెట్టు. అదే దాచిపెట్టుడే. తర్వాత బీరువాలో పెట్టేస్తా. కాదు, ఒక మూట కట్టి పెట్టేయాల. ఇది బీరువాలో పెట్టేస్తా. నేను పెడతా కదా, రేపు పొద్దున మళ్ళీ ఎట్లా అంటే అట్లా చేస్తారు. చీరలు కట్టారు మీరు. ఇగో ఇది లాగుతారా, ఇది పడుతుంది. మళ్ళీ ఏరి ఉంచుడు అనేది మా ఇంట్లో జరగదు అన్నమాట. ఏరి ఉంచితే కరెక్ట్ సరిపోతుంది. కానీ మరి ఎవరు చేస్తాను, అందుకే ఇట్లా ఇట్లా పెట్టేటి తెమ్మన్నా. మరి దీనికి తలిగిస్తే అయిపోతుంది. ఇట్లాంటివి ఒక 10 తెస్తే అయిపోతుంది. ప్లాస్టిక్కి మంచిర్యాల పోతే ఇట్లాంటివి దొరుకుతాయి. నేను 3 కొంటే ఇగో మా ఆయన షాప్లో పెట్టిండు. ఒక్కడేమో నాకు ఇచ్చిండు, చున్నీలు పెట్టుకున్నా. ఇంకా తెస్తే చీరలు మంచిగా పెట్టుకోవచ్చు, అంత గలీజ్ కనిపించదు తెలుసా. మా పాప వస్తుంది కొద్దిసేపట్లో. ఆమె ఆడుకుంటుంది. ఆమె వచ్చేలోపు సర్దేయాలా. ఇది ఎక్కడ పెట్టాలి? ఇది తలిగించరాదు కదా, నేను ఎత్తి పెట్టావు. గానే పెట్టా. నేనే ఎక్కడ పెట్టాను మంచిగా. ఇదైతే పెట్టేసిన. దీంట్లో అయితే మా చిన్న కృతిక పాప బట్టలు ఉన్నాయి. చెడ్డీలు, మిడ్డీలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇట్లా పెట్టేసింది, పెట్టింది మంచిగా. మీకు 2 రోజులు అయిన తర్వాత చూపెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూపెడతాను. వీళ్ళు ఎలా చేస్తారో మీకు చూపెడతాను. బ్లౌజులు అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ ఒక ప్లేస్లో ఇక కట్టుకునేటప్పుడు దొరుకుతాయని పెట్టేస్తున్నా. ఇదైతే మా పెద్ద పాప గంగోత్రి జాకెట్. ఆమెకి రాదు, చిన్న పాపకు వస్తుంది. చిన్న పాపకు పెడతా. ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ షర్ట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. పాయింట్లు ఇస్తే ఏమో ఇస్తున్నారట. పాయింట్లు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తా. ఏమైనా ఇస్తారేమో, వస్తారు కదా ఆయన.
వచ్చేస్తుంది. మా చైత్ర పాపకి డ్రెస్సులు బాగున్నాయి కానీ ఆమె వేసుకుని తక్కువ. పాపం రోజు యూనిఫామే ఆమెకి. ఆమె అంటే రోజు కలర్ డ్రెస్ లేదా మమ్మీ, ఏ డ్రెస్ అంటుంది, రోజు అడుగుతుంది అన్నమాట. ఏ డ్రెస్ మమ్మీ, ఈరోజు ఏ డ్రెస్ అని అడుగుతుంది. అయితే స్కూల్ డ్రెస్ అంటే రోజు స్కూల్ డ్రెస్ అనే, ఈరోజు పొద్దున్నే అన్నది రోజు స్కూల్ డ్రెస్ అనే అని. బాగా చినిగిపోయినవి ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే మసిగుడ్డలు కూడా చేసేసిన. ఈ డ్రెస్ మంచిగా ఉంది. కొని 2 సంవత్సరాలు అవుతాను కానీ ఏం పోలేదు, చినగలేదు, ఎక్కడ ఏం లేదు కానీ జిప్ వెళ్ళిపోయింది. మా మమ్మీ కొనింది మా పాపకి.